నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ తగలబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక ఊహించని పరిణామం కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎదుర్కోబోతోంది అనేటువంటిదే ఈ చర్చకు కారణంగా కూడా తెలుస్తుంది. మరి ఏమిటి ఆ పరిణామం, ఏమిటి ఎన్నికల సంఘం తీసుకోబోయేటువంటి నిర్ణయం, ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఏంటి ఎన్నికల ముందర కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ ఉండబోతోంది, ఏదో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకోబోతోంది అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపైన ఏంటి మీది? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సతీష్ గారు. ఒకటి ఏంటంటే, ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వార్డు ఇది పెట్టారు కదా స్టాఫ్ని, వీళ్ళందరూ కూడా ఏంటంటే దొంగ ఓట్లకు చేర్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళు అసలు డ్యూటీల కన్నా ఎక్కువ ఏంటంటే ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాధ్యతలు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఓట్లని ఎక్కువ చేర్పించడం, ప్రతిపక్షాలకు చెందిన ఓట్లని డిస్క్వాలిఫై చేయటం, అది వీలున్నంత వరకు చేస్తున్నారు. అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం 10 నుంచి 15 వేల దొంగ ఓట్లు ఉంటున్నాయి అనేది ప్రతి నియోజకవర్గంలోనూ సగటున తేలిపోయింది. ఇప్పుడు ఏలూరు సాంబశివరావు గారు, పచ్చూరు ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాడు, రుజువులతో సహా, పని జరగలేదు. తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాడు, పని జరగలేదు. హైకోర్టుకి వెళ్ళాడు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళాడు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా బాగా స్టడీ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. తర్వాత ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు అందినవి. వాళ్ళు ఇచ్చిన ప్రతి రుజువుని వాళ్ళు వెరిఫై చేసుకుంటే నిజమేనని తేలింది. కాబట్టి మళ్ళీ రెండోసారి వచ్చి ఇక్కడ నోవా హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చాలా సీరియస్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇది అసాధారణమైన మీటింగు. మేము ఎప్పుడు కూడా ఒకసారి ఎన్నికల ఏర్పాట్ల గురించి ఒక రాష్ట్రంలో మీటింగ్ పెట్టి సమీక్షించిన తర్వాత మళ్ళీ వచ్చే సందర్భం ఉండదు. కానీ మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చట్లేదు, దొంగ ఓట్లు ప్రమేయం మీది కూడా ఉంది. జిల్లా కలెక్టర్ రాయచోటి జిల్లా కలెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు కదండి. ఆయన లోక్సభ ఎలక్షన్ అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడు తిరుపతికి, గిరీష్ షా, ఆయన్ని చేశారు. తర్వాత అదే టైంలో ఒక 4 ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళని, ఇంకా ఎస్ఐ, ఇంకా మిగిలిన సిబ్బంది దాదాపు 7 మందిని సస్పెన్షన్లో కానీ వేకెన్సీ రిజర్వ్ కానీ పంపారు. అసలు వాళ్ళు సస్పెన్షన్ కానీ వేకెన్సీ రిజర్వ్ చెప్పలేదండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అంటే కేంద్ర ఎన్నికల సంఘం అది రాసింది డీజీపీకి. కాబట్టి సహజంగా వాళ్ళు ఎన్నికల నిర్వహణ కింద భావించాలి దాన్ని. ఎందుకంటే ఫెసిలిటేట్ చేశారు దొంగ ఓటర్లని వేసి మళ్ళీ సేఫ్గా వాళ్ళు వెళ్ళిపోవటానికి. వాళ్ళని పట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమీ కూడా తీసుకోలేదు. దొంగ ఓట్లని కార్డులు స్వాధీనం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లో అవన్నీ వేసి బుక్ చేసి ఎలక్షన్ అఫెన్సెస్గా కనుక చేసి ఉంటే అది మిగిలిన అందరికి కూడా బుద్ధి వచ్చేదండి. వాళ్ళు ఏం చేశారంటే పెట్టి కేసెస్ కింద పెట్టి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెనాల్టీ వేసేసి వాళ్ళకి సంబంధించిన ఏ ఆధారాలు కూడా ఇక్కడ పెట్టుకోకుండా వాళ్ళని కర్ణాటక, తమిళనాడు వాళ్ళని తమిళనాడు పంపించేశారు. అట్లా పంపటం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఓ రకంగా డిఐజీ గారు వాళ్ళకి ఫేవర్ చేసినట్టే డిపార్ట్మెంట్ వాళ్ళకి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు అంటే కనుక ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనల ప్రకారం అఫెన్సెస్గా చేయాలి. అట్లా చేయకుండా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారండి. ఇతను ఎవరు, మన జోగి రమేష్, తర్వాత శ్రీనివాస్, దేవాదాయ శాఖ మంత్రి, వెల్లంపల్లి విజయవాడ ఆయన, తర్వాత శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు వీటితో పాటు మతాన్ని కూడా ఎన్నికల్లోకి తీసుకొస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు క్రిస్టియన్ పాస్టర్లను పట్టుకుని, ఒక క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్గా ఉంటే మీకు ఎన్నో విధాలు మేలు జరుగుతుంది, క్రిస్టియన్ జనాభాకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ మీ చర్చిలో పరిధిలో ఉన్న వాళ్ళందరినీ చర్చిలో ఓట్లు వేయించుకుని డబ్బులు ఇచ్చి మనకి ఓటు పడేటట్టుగా చేయమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రమాణాలు తీసుకున్నారు. రెండోది, ఇంకొక పని ఏం చేస్తున్నారంటే వీళ్ళు కుక్కర్ లాంటి, లేకపోతే వంట సామాన్లు, కొంచెం ఖరీదైన వస్తువులు బహుమతులుగా ముందే ఇచ్చేస్తున్నారండి. ఫ్లాస్కులు
ఇంట్లో వంటింట్లో పనికొచ్చే గృహిణులకి క్యాసరోల్స్ ఏదంటారు కదా, రైస్ అవి పెట్టుకునేవి అలాంటివి, లేకపోతేనేమో కుక్కర్లు, ఎవరికి ఏది కావాలంటే అది ఒక 2-3 వెరైటీస్ పెడుతున్నారు. ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవచ్చు వాళ్ళు, చాయిస్ అన్నమాట, మల్టిపుల్ చాయిస్ అట్లా ఇస్తున్నారు. అది అధికారులకు కూడా ఇస్తున్నారు. అధికారులు, అది రిటర్నింగ్ అధికారులకు వాళ్ళకి కూడా ఇస్తున్నారండి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇవ్వటం కుదరదని ముందుగానే ఇస్తున్నారు. ఇవన్నిటికీ కూడా కొన్ని వీడియో, ఫోటోలు, ఆధారాలు ఉన్నాయండి. దీని మీద ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇంకా కొంచెం తలనొప్పిగా తయారైంది. మనం ఇంత వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా జస్ట్ బిఫోర్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చేసే టైం డిక్లేర్ చేసేసారు. ఈ వచ్చే నెల 10వ తారీఖు కల్లా నోటిఫికేషన్ వస్తుంది. అయినా వీళ్ళు ఇలాంటి అకృత్యాలు చేస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురు మీద విచారణ చేసి ఆయన ఏం అడిగాడంటే వీళ్ళని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించమన్నాడండి. చేయటానికి కూడా ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఆ ముగ్గురిని చేయొచ్చు, ఇంకా కొంతమంది కూడా ఈ గనక జరిగిందంటే ఇంకా కొన్ని రుజువులు కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి సీరియస్గా అయినా యాక్షన్ తీసుకుంటుందండి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఈ విధమైన దుర్వినియోగానికి కనుక ఇప్పుడు నుంచే పాల్పడితే రేపు ఎన్నికల నాటికి అసలు ఏ విధంగా జరుగుతుంది, రేపు ఎన్నికల్లో కనుక ఈ అవకతవకలు విత్ ఆడియో విజువల్ ఎవిడెన్సెస్తో కనుక సుప్రీంకోర్టులు, గౌరవ హైకోర్టులకు వెళ్తే కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని ఫస్ట్. వీళ్ళందరూ కాదు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీగా చేస్తారు వీళ్ళు, ప్రతివాదిగా పెట్టినప్పుడు వాళ్ళు నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల నిర్వహణలోనే ఫెయిల్ అయ్యారనే వస్తుంది కదండి, అది చాలా తీవ్రమైన అప్రదిష్ట. కాబట్టి ఈ విషయం మీద తీవ్రంగా ఎంక్వైరీ జరుగుతుందండి. జరిగి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు షోకాజ్ నోటీస్ ఏం చెప్తారండి, ఆడియో విజువల్గా ఉన్న వీటికి ఈ ప్రమాణాలు చేయటం నిజమే, మతాన్ని వాడుకున్న మాట నిజమే, బహుమతులు ఇచ్చిన మాట నిజమే, ఇవన్నీ కూడా ప్రూవ్ అయినప్పుడు చాలామంది మీద వేటు పడుతుందండి. ఇదేం చిన్న విషయం కాదు సార్. అయితే ఇప్పటికే ఒక పక్కనేమో పార్టీని వీడి నాయకులంతా వెళ్ళిపోతూ ఉన్నారు, అభ్యర్థులు దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటే అది మరి రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి పరిణామంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొక పార్టీ లీడర్కో ఆయనకి క్యాండిడేట్లు ఉన్నారా లేరా అని కాదు కదండి. క్యాండిడేట్లుగా ఉండి ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఎన్నికల ప్రమాణాలని పాటిస్తున్నారా, ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది క్వశ్చను. అంతేగాని ఆయనకి క్యాండిడేట్స్ ఉంటే ఎవరికి కావాలి, లేకపోతే ఎవరికి కావాలి. ఇప్పుడు ఇట్లాంటి క్యాండిడేట్స్ కనుక ఉండి రేపు మళ్ళీ ఎన్నికలు అయ్యి వీళ్ళు గెలుస్తారో ఓడిపోతారండి. అప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడుగుతారు కదా, నీకు బిఫోర్ ఎలక్షన్సే మీకు ఇతని మీద పిటిషన్లు వచ్చినాయి, ఈ వ్యక్తుల మీద మీరు ఎంక్వైరీ చేశారా, చేసినప్పుడు డిస్క్వాలిఫై చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది కదండి. అది కూడా ఒక రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థే కదా. అట్లాగే గౌరవ న్యాయస్థానాలు కూడా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి తీవ్రంగా తీసుకుంటారండి. ఇంకోటి ఏంటంటే పెడన ప్రాంతంలో మన సతీష్ గారు అసలు చర్చిలు ప్రతి చిన్న చిన్న పల్లెల్లో కూడా గట్టిగా ఒక 20 ఇళ్ళు ఉంటే కూడా 2 చర్చిలు ఉంటాయి అక్కడ. అట్లాంటి పరిస్థితి. అంటే ఫాస్టర్ల ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద బాగా ఉందండి. అది దాన్ని ఏమంటారంటే 10వ వంతు ఆదాయాన్ని వీళ్ళ ఫాస్టర్లకు ఇవ్వాలి, వాళ్ళు దశమ భాగం అంటారు. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళకి 10 కోడి పిల్లలు పొదిగినాయి అనుకోండి, 1 కోడి పిల్లని ఇవ్వాలి. ఒక 30 గుడ్లు పెడితే 3 గుడ్లు ఆయనకి ఇవ్వాలి. అట్లా ప్రతిదీ. వీళ్ళు కూలికి వెళ్ళొచ్చారనుకోండి, 500 రూపాయలు ఇస్తే ఒక 50 రూపాయలు పాస్టర్ గారికని తీసి పెట్టాలన్నమాట, దశమ భాగం. అంత సెంటిమెంట్గా పెట్టుకున్నారండి. అంటే మీరు అక్కడ ప్రజా జీవితం మీద మతం ఎంత శాసిస్తుందో మీరు చూడండి. అలాంటి పాస్టర్లని వీళ్ళు గ్రిప్లోకి తీసుకుని క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. ఇది అక్కడ అంశం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఏదైతే రెబల్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఏదైతే ఒక ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు పైన స్పందించారు. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మంత్రి జోగి రమేష్, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈ ముగ్గురు పైన కూడా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో వాళ్ళు ఎన్నికల్లో పోటీ కూడా అనర్హులుగా
తప్పుడుగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే అది జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి కోలుకోలేని దెబ్బగా పరిణమించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు, మన వీక్షకులు.